అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణలో కలెక్టర్లు అయితే అంగన్వాడీ కేంద్రాలను తరచూ ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతిరోజు కలెక్టర్లు అయితే అంగన్వాడీ కేంద్రాలు సందర్శిస్తున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీలకేమో ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మరి బిఎల్ఓ డ్యూటీలు కూడా వేస్తున్నారు. అటు బిఎల్ఓ డ్యూటీలు చేయలేక ఇటు అంగన్వాడీ కేంద్రాన్ని సక్రమంగా నడిపించలేక నానా అవస్థలైతే అంగన్వాడీ టీచర్లు పడుతున్నారు. మరి ఆ బిఎల్ఓ డ్యూటీలకు అదనంగా మరి జీతం అయితే ఇవ్వట్లేదు. ఖచ్చితంగా అసలు బిఎల్ఓ విధుల నుంచి అంగన్వాడీలు తప్పించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు అయితే కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకే బిఎల్ఓ విధులు అప్పగిస్తున్నారు. మళ్ళీ పైనంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడక్కడ మరి కుళ్ళిన గుడ్లు వస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని కంప్లైంట్స్, ప్రీ స్కూల్ సరిగా చెప్పట్లేదు కంప్లైంట్స్, ఈ విధంగా మళ్ళీ ఇతర డిపార్ట్మెంట్ల విధులను కేటాయిస్తున్నారు. మళ్ళీ అంగన్వాడీ కూడా నడిపించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన కలెక్టర్ గౌతమ్ హైదరాబాద్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ గౌతమ్ అయితే జిల్లా అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ అంగన్వాడీ కేంద్రం ఎంత ఆహ్లాదకరంగా తయారు చేశారో ఆ మేడంకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి, కాంగ్రాట్ చెప్పాలి. అంగన్వాడీ కేంద్రం ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా తయారు చేసిందో గ్రేట్. ఇక్కడ మన ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా ఇలాగే చేస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క పనిని గుర్తించి వారి యొక్క జీతాలు పెంచాలి వెంటనే. ఇక్కడ చూస్తే ఉదయం 10:30 గంటలకు దుండిగల్ మున్సిపాలిటీకి వచ్చిన కలెక్టర్ దుండిగల్ గ్రామంలోని అంగన్వాడీ 3 బహదూర్పల్లి అంగన్వాడీ సెంటర్లు సందర్శించి పౌష్టికాహారం పంపిణీ, బాలింతలు, పిల్లలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా అని అంగన్వాడీ టీచర్లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ సమీపంలోని ఓల్డేజ్ హోమ్ను కూడా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు అయితే ఈ మధ్యన కొంచెం అలర్ట్గా ఉండండి. ప్రతి మంత్రులు కూడా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా, మంత్రులు, సీఎం గారు కూడా అంగన్వాడీ కేంద్రం తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మన ప్రకటన చేయడం జరిగింది. పేపర్లో న్యూస్ కూడా మనం చూసాం. కాబట్టి అలర్ట్గా ఉండండి. హాజరు విషయంలో కానివ్వండి, టైం విషయంలో కానివ్వండి. ఎలాగే మనం టైంకి వెళ్తాం, అటెండెన్స్ అంది సక్రమంగా చేస్తాం, పోషకాహారాన్ని కూడా టైంకి అందిస్తాం, ప్రీ స్కూల్ నడిపిస్తున్నాం. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే బిఎల్ఓ డ్యూటీలు కూడా వెళ్తున్నారు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. పనిభారం ఎక్కువైంది. ప్రభుత్వం మీద అంగన్వాడీల మీద అనేక పని ఒత్తిడి కల్పిస్తుంది. మరి ఈసారి బడ్జెట్లోనైనా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచి అంగన్వాడీలను ఆదుకుంటుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.